హాయ్ ఫ్రెండ్స్, వయసు పెరిగే కొద్దీ వచ్చే అతి పెద్ద భయం మతిమరుపు. ముఖ్యంగా ఆల్జీమర్స్ వ్యాధి వస్తే మనల్ని మనం కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ ముప్పు నుండి తప్పించుకోవడానికి రోజు ఒక గుడ్డు తింటే చాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవును, గుడ్డు తినడం వల్ల ఆల్జీమర్స్ ముప్పు ఏకంగా 27% తగ్గుతుందని తేలింది. ఆసక్తికరమైనటువంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలోని లోమా లిండా యూనివర్సిటీ హెల్త్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ప్రొఫెసర్ జోన్ సబాటే నేతృత్వంలోని టీమ్ సుమారు 40,000 మందిపై 15 ఏళ్ల పాటు సుదీర్ఘ అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు తాజా జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్స్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో తేలిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, వారానికి కనీసం 5 లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తినేవారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశం 27% తక్కువగా ఉంది. అసలు గుడ్లు తినని వారితో పోలిస్తే క్రమం తప్పకుండా తినేవారిలో మెదడు చాలా చురుగ్గా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నెలలో కేవలం 1 నుండి 3 గుడ్లు తిన్నా కూడా 17% ముప్పు తగ్గుతుందని ఈ స్టడీ చెబుతోంది. గుడ్డులో మెదడుకు అవసరమైన కోలిన్ అనేటువంటి అద్భుతమైన పోషకం ఉంటుంది. ఇది మెదడు కణాల మధ్య సమాచార మార్పిడికి ఉపయోగపడే ఎసిటైల్ కోలిన్ను తయారు చేస్తుంది. అంతేకాకుండా గుడ్డులోని పచ్చసొనలో ఉండేటువంటి ల్యూటిన్, జియాంగ్సత్తిన్ వంటి కెరోటినాయిడ్లు మెదడును ముసలితనం బారి నుండి కాపాడుతాయి. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం సుమారు 40,000 మంది డేటాను 15 ఏళ్ల పాటు నిశితంగా గమనించారు. కేవలం నేరుగా తినే గుడ్లే కాకుండా కేకులు, బ్రెడ్ వంటి ఆహార పదార్థాల ద్వారా అందేటువంటి గుడ్డులోని పోషకాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. మెడికేర్ డేటా సహాయంతో అల్జీమర్స్ కేసులను ట్రాక్ చేసి గుడ్లు తినేవారికి వ్యాధి సోకే అవకాశం చాలా తక్కువ అని పక్కాగా నిర్ధారించారు. అయితే కేవలం గుడ్లు తింటేనే సరిపోదని మొత్తం ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్యంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గుడ్డును ఒక బ్యాలెన్స్డ్ డైట్లో భాగంగా తీసుకోవాలి. ముఖ్యంగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ కమ్యూనిటీపై చేసినటువంటి ఈ అధ్యయనంలో వారు పాటించే ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా ఈ ఫలితాలను ఒక కారణం అంటూ కూడా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చూశారుగా, కోడిగుడ్డు మన మెదడును ఎంత భద్రంగా ఉంచుతుందో. మతిమరుపు ముప్పు నుండి తప్పించుకోవడానికి ఇది ఒక సులభమైన మరియు చౌకైన మార్గం. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.